నెక్స్ట్ డిలీట్ ఫస్ట్ అనేది ఎట్లా చేస్తాం? సపోజ్ జస్ట్ లిస్ట్లో ఒక 2 నోడ్స్ ఉన్నాయని అనుకుందాం. ఓకే, హెడ్ నోడ్ అనేది ఆల్రెడీ స్టార్టింగ్ నోడ్ని పాయింట్ చేస్తుంది. స్టార్టింగ్ నోడ్ అడ్రస్ 1000 అనుకుందాం, 2000. ఇది 1000ని హోల్డ్ చేసి వాల్యూ 10 and 20 లింక్ని 2000 అండ్ అట్లాగే 3000, ఐ మీన్ 1000. ఓకే, సో లెఫ్ట్ ఈజ్ ఎ నల్ అండ్ రైట్ ఈజ్ ఎ నల్, ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ నోడ్ని డిలీట్ చేయాలి అంటే, సో మెథడ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ డిలీట్ ఫస్ట్ అని తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ అసలు లిస్ట్ ఎంటీయా కాదా చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ హెడ్ ఈక్వల్స్ టు నల్ అయితే డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే లిస్ట్ ఈజ్ ఎంటీ అని అంటున్నాం. డైరెక్ట్గా ఎంటీ లిస్ట్ ఇస్తున్నాం. ఒకవేళ ఎంటీ లిస్ట్ కాకపోతే ముందు మనం ఏం చేస్తున్నామంటే ఒక టార్గెట్ అని తీసుకుంటున్నాం. ఫస్ట్ నోడ్ ఉంది కాబట్టి ఆ హెడ్ని తీసుకొని మనం టార్గెట్లో ప్లేస్ చేసాం. అంటే ఏ నోడ్ని అయితే డిలీట్ చేద్దామని అనుకున్నామో సో దాన్ని మనం టార్గెట్ నోడ్గా క్రియేట్ చేసాం. దాన్ని మనం టార్గెట్ నోడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ నోడ్ని డిలీట్ చేయాలి అని అంటే ఫస్ట్ హెడ్ని రైట్ నోడ్ని పాయింట్ చేసేలాగా చేయాలి. ఓకే, అంటే సింపుల్గా హెడ్లో హెడ్ యొక్క రైట్ని ప్లేస్ చేయాలి. హెడ్ యొక్క రైట్, హెడ్ ఎంత 1000 టు రైట్ ఎంత 2000 ప్లేస్ చేసాం. సో ఫస్ట్ నోడ్ని పాయింట్ చేయడం ఆపేసి సెకండ్ నోడ్ని పాయింట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్లో మనం నల్ ప్లేస్ చేయాలి, ఎందుకంటే ఇది డిలీట్ చేస్తున్నాం కదా. బట్ ఇక్కడ నల్ ప్లేస్ చేసేటప్పుడు అసలు ఈ నోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సార్ మరి ఇక్కడ హెడ్ యొక్క రైట్ పెట్టారు కదా, లేదనుకుందాం హెడ్ యొక్క రైట్ నల్ ప్లేస్ అయితే ఏముంది, హెడ్లో నల్ ప్లేస్ అయిపోతుంది. రైట్, ఇక్కడ రైట్ ఉంటే ఈ హెడ్ యొక్క లెఫ్ట్లో మనం నల్ని ప్లేస్ చేయాలి. నల్ అంటే అసలు హెడ్ నోడ్ ఉంటే ఇఫ్ హెడ్ ఉంటే ఆ హెడ్ యొక్క లెఫ్ట్లో మనం నల్ వాల్యూ ప్లేస్ చేయాలి. నల్, సో ఎందుకంటే లెఫ్ట్ నోడ్ అనేది పాయింట్ చేయకూడదు కాబట్టి ఈ కనెక్షన్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు డిలీట్ అవ్వాలి అంటే ఇది కూడా రిమూవ్ చేయాలి కదా. అంటే సింపుల్గా టార్గెట్ యొక్క రైట్లో నల్ ప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. టార్గెట్ టు రైట్ ఈక్వల్ టు నల్ ప్లేస్ చేస్తే సరిపోద్ది. ఇది సింపుల్గా, ఇది సింపుల్. ఓకే, సో డిలీట్ ఫస్ట్ అంటే ఏంటంటే హెడ్ని ఫస్ట్ లిస్ట్ ఎంటీయా కాదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎంటీ అయితే డైరెక్ట్గా లిస్ట్ ఈజ్ ఎంటీ. కాకపోతే ఓన్లీ ఒక నోడే ఉందా, మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయా? ఒక నోడే ఉంటే, మల్టిపుల్ నోడ్స్ ఉంటే హెడ్ని నెక్స్ట్ దానికి పాయింట్ చేసేలా చేసి, ఇప్పుడు ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి దీనికి లెఫ్ట్ పాయింటర్ ఉండకూడదు, లెఫ్ట్ పాయింటర్ని కూడా నల్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అ డిలీట్ ఫస్ట్ నోడ్ని ఎట్లా డిలీట్ చేయాలి డబుల్ లింక్డ్ లిస్ట్లో.